Hello, praise the Lord. Greetings to you all, my dear brothers and sisters. Welcome to the Facebook Live. Thanks for this opportunity given by Brother Abhishek, Brother Suresh, Brother Prabhukiran. Praise the Lord. Hallelujah. I'm so happy to meet you all once again. Hallelujah. All the glory to Jesus. Praise the Lord, Prabhukiran Anna. Praise the Lord. విన్నని కలుసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. యా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యా వందనాలు బ్రదర్, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరి గురించి నేను డైలీ ప్రేయర్ చేస్తున్నాను. మీరందరూ కూడా అనుదినం నా ప్రార్థనలో ఉన్నారు. గ్లోబల్ పీస్ ప్రేయర్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి నేను ప్రేయర్ చేస్తున్నాను. చూస్తున్న వ్యూయర్స్ గురించి కూడా నేను అనుదినం ప్రేయర్ చేస్తున్నాను. హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఆరాధనతో స్టార్ట్ చేద్దామండి. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాదిరాజు నీవే, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంత కలుగ చేసిన పూజ్యుడా, మాటతోనే సృష్టినంత కలుగ చేసిన పూజ్యుడా. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమయ్యున్న దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవమయ్యున్న దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను కలిపిన కాపరి. రాజా 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 రాజాదిరాజు నీవే, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆల్ ద గ్లోరీ టు జీసస్. ఇంకొక పాట పాడుకుందామండి. ఇది తమిళ సాంగ్, చాలా చిన్నది. యేసు దేవుడు మంచివాడు, యేసు దేవుడు మంచివాడు, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు. పిలిచిన వెంటనే వచ్చే దేవుడు, మేలులెన్నో చేసే దేవుడు. పిలిచిన వెంటనే వచ్చే దేవుడు, మేలులెన్నో చేసే దేవుడు. హృదయ వాంఛను తీర్చే దేవుడు, హృదయ వాంఛను తీర్చే దేవుడు. యేసు నల్లవర్ రొంబ నల్లవర్, యేసు నల్లవర్ రొంబ నల్లవర్, రొంబ రొంబ నల్లవర్ యేసు, రొంబ రొంబ నల్లవర్ యేసు. హల్లెలూయా. ఇది బ్రదర్ థామస్ దైన్ చట్నీ నుంచి మరి పాడిన పాట అండి. ఇది యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆల్ ద గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. ఇంకొక సాంగ్ పాడుకుందాము. ఎప్పుడు పాడే పాటని తర్వాత నేను వాక్యంలోకి వెళ్ళిపోతానండి. యేసు మాతో నీ ఉండగా నేను అలసిపోలేమయ్యా, యేసు మాతో మీరుండగా మేం అలసిపోలేమయ్యా. అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు.
ఆశలన్నీ నీవేనయ్యా, నా యొక్క ధైర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలని నీవేనయ్యా. అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేమలసి పోలేమయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశ నీవేనయ్యా, నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేమలసి పోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేమలసి పోలేమయ్యా. హల్లెలూయా. yes thank you for your valuable comments. హల్లెలూయా. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాగ యేసయ్యని ఆరాధిస్తూ ఉంటే అసలుకి నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. ఇంకొక సాంగ్ పాడుకుందాము. అది ఒక 2 జస్ట్ పల్లవి చేసుకుని మనము ఆరాధన ముగించుకొని వాక్యంలోకి అడుగు పెడదాము. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసుని నామమును చరింపగనే సాతానుడి సైన్యము వణుకుచున్నది. యేసుని నామమును చరింపగనే సాతానుడి సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది. జయము పొందడి నామం నమ్మినప్పుడే. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితో నీ హస్తము చాపుము దేవా. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితో నీ హస్తము చాపుము దేవా. నీ పాద పద్మపై చేరియున్న ప్రజలను, నీ పాద పద్మపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈశనమందే, స్వస్థపరచుము తండ్రి ఈశనమందే. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే. మీరందరూ నాతో కలిసి ఆరాధించాలని కోరుతున్నానండి. రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని బలమైన సన్నిధి మన మధ్యలో ఉందండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం నానా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవా, we invite you Holy Spirit God. Hallelujah. Thank you Jesus. Hallelujah. Oh thank you Lord. Thank you for your wonderful presence. Hallelujah. Thank you Jesus. Thank you Jesus. Thank you Lord. Oh thank you my master. Thank you, thank you, thank you. Oh thank you Lord. Thank you Jesus. Hallelujah. అయ్యా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం నానా. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం ప్రభువా. అయ్యా అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవా, మా స్థుతుల మధ్యకి తండ్రి నేనా, తండ్రి నేనా, తండ్రి ఎవరైతే అయ్య తండ్రి నేనా, తండ్రి నేనా స్తుతిస్తారో తండ్రి, వారి మధ్య మీరు అయ్య స్థుతుల పైన ఆసీనుడై ఉంటారన్న వాగ్దానం ప్రకారము ఇక్కడ స్తుతిస్తున్న ప్రతి బిడ్డ దగ్గరికి మీరు రమ్మని కోరుచున్నాను తండ్రి. ప్రతి బిడ్డని నీ ఆత్మ చేత అభిషేకించమని కోరుతున్నానయ్యా. విత్తబడుతున్న ఈ వాక్యాన్ని వాళ్ళ హృదయాలు ఫలింప చేయండి. యేసు ఎవరు అయ్యా తండ్రి, నేను వైజ్ఞానికే అయ్యా
రోజు కొన్ని పాయింట్స్ చూస్తుండగా అయ్యా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ఆత్మ చేత అభిషేకించమని, ఏ బిడ్డ కూడా తండ్రి నేనా ఆత్మను పొందుకోకుండా వెళ్ళకూడదయ్యా. ఆత్మదేవ వారిలోనికి మీరు దగ్గరండి. ఆత్మదేవ వీరిలోని కార్యాలు జరిగించండి. గ్లోరియా రాబా షియా రాబా లీరా బాబా బాబా ఊరి బాలాల భాషల లోరి లోరి కరవా సెత్రిని యోత్రియో లార్డ్ టచ్ everyone right now father లీరా బా గ్లోరియా రాబా బాబా బాబా ఓరి కాబా బాబా all the stubborn hearts melt in Jesus name. హోలీ బారా బా షియా రా లోరి రాబా బాబా నాన్న నీకే స్తోత్రం నాన్న, నీకే స్తోత్రం నాన్న, నీకే స్తోత్రం నాన్న. యేసయ్యా తండ్రి నేన తండ్రి యేసు ఎవరు అని మేము ధ్యానిస్తుండగా అయ్యా తండ్రి మాతోటి మీరు మాట్లాడండి అయ్యా. నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమని అయ్యా తండ్రి నేన తండ్రి వాక్యం వింటున్న వారు అయ్యా తండ్రి నేన తండ్రి వారి హృదయాలు అయ్యా తండ్రి నీకు సమర్పించాలి యేసయ్యా. ప్రతి ఒక్కరు నీవే జ్ఞానం ఇచ్చేవాడమని, నీవే జ్ఞానమని, నువ్వే విజ్డమ్ అయ్యా, నువ్వే విజ్డమ్ అయ్యా తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటూ పరిశుద్ధాత్మ దేవ అయ్యా తండ్రి నేన తండ్రి ఆది ఎంతవరకు మీరే ఈరోజు అయ్యా తండ్రి నడిపించమని వేడుకుంటూ అయ్యా తండ్రి నేన తండ్రి నీ విలువైన హస్తాన్ని వీరి మీద ఉంచమని వేడుకుంటూ వింటున్న ప్రతి బిడ్డని కూడా మీరు బ్లెస్ చేయమని వేడుకుంటూ లెట్ ద అబ్రహాం బ్లెస్సింగ్స్, లెట్ ద జాకోబ్ blessings, let the Isaac blessings, let everyone receive today in Jesus name. అయ్యా ప్రతి ఒక్కరు కూడా తండ్రి నేనా తండ్రి నీ దిన దీవెనలతో నింపబడును గాక తండ్రి నేనా తండ్రి. ప్రతి బిడ్డని తండ్రి ఈ రోజు తండ్రి మీరు అభిషేకించమని, ప్రతి ఒక్క బిడ్డతోటి మీరు ఈరోజు మాట్లాడమని అయ్యా తండ్రి నేనా తండ్రి నన్ను పంపించి మీరు మహిమ పొందమని వేడుకుంటూ నన్నే తెచ్చిన హెచ్చిస్తూ వేసినాను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే డానియల్ కేజీ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఎవరు ఫోన్ చేశారు, కట్ అయ్యింది. సారీ ఎవరు ఫోన్ చేశారు, కట్ అయింది. సో హల్లెలూయా, ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకి మహిమ కలుగును గాక. అదేదో సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా, సిగ్నల్ ప్రాబ్లం వచ్చి కట్ అయినట్టుంది. ఎవరు కాల్ చేశారు అనుకున్నాను నేను, సారీ ఫర్ దట్. ఓకేనండి, మనము ప్రార్థన చేసుకున్నాము. అది నేను జాయిన్ చేస్తాను, ఇంతసేపు మాట్లాడిన లైవ్ అది పోయినట్టుంది. సో అది నేను మళ్ళీ జాయిన్ చేస్తాను యూట్యూబ్లో, అంటే అటాచ్ చేస్తాను. సో మనం ఇంకా వాక్యంలోకి వెళ్దామండి. Hallelujah, all the glory to Jesus. Okay. యేసు ఎవరు? జ్ఞానులకి జ్ఞానం ఇచ్చువాడు. హల్లెలూయా. జ్ఞాన సంపన్నుడండి మన యేసయ్య. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం చూడబోతున్నాము యేసయ్య గురించి. సామెతలు 3rd chapter 20 verse. ఏం చూడబోతున్నామండి? Proverbs 3rd chapter 20 verse. బైబిల్స్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఏం చూడబోతున్నామండి మనము? నిన్న నేను చూస్తూ ఉన్నాం కదా, అదే కంటిన్యూ అవుతుంది. అంటే పార్ట్ 4 కంటిన్యూ ఈరోజు అవుతుంది. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. హల్లెలూయా. యేసయ్య తెలివి ఎలాంటిదండి? అనంత జ్ఞాని అయిన. ఎట్లు చూడండి, ఇప్పుడు మనము క్రియేషన్ చూస్తూ ఉంటాం కదా, క్రియేషన్ చూస్తూ ఉంటాము. ఆ వాటర్ ఫాల్స్ ఎంత అద్భుతంగా అవి ఎలాగ మూవ్ అవుతున్నాయి అంటే ఎంత చక్కగా ప్రవహించుచున్నాయి. అటు ఇటు ఇటు అంటే కూడా కావు, ఎంత క్రమంగా ఎంత చక్కగా వాటర్ ఫాల్స్ ఎంత బాగుంటాయి కదా. అసలు వాటర్ ఫాల్స్ సీనరీ అంటే నాకు చాలా ఇష్టం. మీకు తెలుసా, నా వాటర్ ఫాల్స్ సీనరీ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు చూసినా నా మొబైల్లో ఆర్ మా
నాన్న మొబైల్లో, నా రూమ్లో కూడా వాటర్ ఫాల్స్, చెట్లు ఉండడము అలాగనే ఎక్కువ ఇష్టపడతాను. పోస్టర్స్ నేను హైదరాబాద్లో ఉండేవి కానీ అది పోయినాయి. సో అదనమాట. సో అలాగనమాట చాలా ఇష్టపడతానమాట నేను. సో ఏంటంటే ఎవరికైనా వాటర్ ఫాల్స్, జలపాతం దగ్గరికి వెళ్ళాలి, కూర్చోవాలి, సీ షోర్కి వెళ్ళాలి. అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందో కదా, అలలు చూస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. అలాగే సీ షోర్లో వెళ్ళి కూర్చుంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి. యానం ఉంటుంది, ఎన్నో యానం అనే సిటీ ఉంది కదండి, యానం ఉంటుంది. తర్వాత ఇంకా రకరకాల ప్లేసెస్ ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఇవన్నీ కూడా ఇంత అద్భుతమైన బీచెస్ కానీ, ఇంత అద్భుతమైన వాటర్ ఫాల్స్ కానీ ఎంత చక్కగా దేవుడు చూసారు. ఇక్కడ ఏముందో వాక్యంలో, సామెతలు 3rd chapter 20 verse లో ఏముందో చూసారు కదండి. ఇప్పుడు మీరు ఏముందండి? ఆయన తెలివి వలన, ఆయన తెలివి, ఎవరి తెలివది? నీ తెలివా? కాదు. ఈ లోక జ్ఞాని తెలివా? ఈ లోక జ్ఞాని తెలివి ఎలా ఉంటుందండి? నిన్ను పతనం చేయాలని చూస్తుంది. ఎవరా లోక జ్ఞాని? సాతాను. ఆ సాతాను తెలివి గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. నేను మన అనంత జ్ఞాని అయిన మన యేసయ్య తెలివి గురించి, యేసయ్యని జ్ఞానం ఇచ్చువాడు, యేసయ్యని జ్ఞానము అని నేను మాట్లాడుతూ ఉన్నాను. జీసస్ ఓన్లీ ద విజ్డమ్. యేసయ్యని జ్ఞానం ఇచ్చువాడు నేను మాట్లాడుతున్నానండి. ఆయన తెలివి వల్ల అగాధ జలములు ప్రవహించుచున్నవి. అంటే ఎంత అద్భుతమైన క్రియేషన్ చేశాడు యేసయ్య. ఎంత అద్భుతంగా ఉంది. ఆయన తెలివి వలన సమస్తము కూడా ఎట్లా ఉంటుందండి. ఇప్పుడు నీకు జ్ఞానం కావాలంటే ఎవరిని అడగాలి? నువ్వు జ్ఞానం రావాలని కొంతమంది విజ్డమ్ బాగా రావాలని చెప్పేసి కొంతమంది ఖర్జూరాలు తింటూ ఉంటారు, కొంతమంది ఏంటంటే క్యాష్యూ నట్స్ తీసుకుంటూ ఉంటారు. అది ఏంటి? నీ శరీరానికి బలం ఇస్తుంది. కానీ నీ అంతరంగంలో బలం ఇచ్చేది ఏంటి? నీ అంతరంగంలో బలం తీసుకొచ్చేది ఏంటి అంటే అది ఎవరి జ్ఞానం అండి? అది దైవ జ్ఞానము. యేసయ్య జ్ఞానం నీలోనికి వస్తే, యేసయ్య అభిషేకం నీ పైనికి వస్తే, నీ అంతరంగంలో పురుషుడు కూడా, అంతరంగంలో ఉన్న ఆత్మ దేవుడు అప్పుడు ఇంకా 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 నేను అభిషేకంతో నింపుతారండి. హల్లెలూయా. నీ శరీరానికి, నీ బాడీకి మంచిగా నువ్వు విజ్డమ్ కోసమని అవి ఇవి తీసుకుంటున్నావు, నాలెడ్జ్ కోసమని బుక్స్ అన్ని చదువుతున్నావు. ఆ నాలెడ్జ్ నీకు అక్కరలేదు. కొంతమందికి తెలివి ఎక్కువ ఉంటుందన్నమాట. వాళ్ళు ఇంకా ఎక్కువ జ్ఞాన సంపన్నులు కావాలని రకరకాల హిస్టరీస్ చదువుతూ ఉంటారు, రకరకాల పిహెచ్డీలు చేస్తూ ఉంటారు, రకరకాలవన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, అది కాదు నేను చెప్పేది. అవన్నీ మనకు వద్దండి. నేనేం చెప్తున్నాను, నీ అంతరంగంలో అంటే నీ హార్ట్ లో, నీ హృదయంలో దేవుని జ్ఞానము ఉందా? అంటే దేవుని జ్ఞానం అంటే ఎవరండి? యేసయ్యనే. ఆ యేసయ్య నీలో ఉన్నాడా? ఆ యేసయ్య ఈరోజు నీలో ఉన్నాడా? సృష్టి మొత్తము యేసయ్యకి లోపడుతుందండి. క్రియేషన్ మొత్తం కూడా యేసయ్యని ఆరాధిస్తుందండి. మరి నువ్వు ఆరాధిస్తున్నావా? సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావా? సృష్టికర్త అయిన యేసయ్యని నీ హృదయంలోనికి రమ్మని నువ్వు ఆహ్వానిస్తున్నావా? దేవా, నీ జ్ఞానం నాకు కావాలయ్యా, ఈ లోక జ్ఞానం నాకు వద్దయ్యా, ఈ లోక జ్ఞానం నన్ను పతనం చేసిందయ్యా, ఈ లోక జ్ఞాని అయిన సాతాను నాకు వద్దయ్యా. యేసయ్యా నువ్వే కావాలి, యేసయ్యా నీ అభిషేకమే కావాలి, నీ తోడే నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి అని మొరపెట్టే బిడ్డగా నువ్వు ఉన్నావా? నీ జ్ఞానం నాకు కావాలయ్యా, నేను తెలివి లేని దాన్నయ్యా, నేను తెలివి లేని వాడినయ్యా, నన్ను వాడుకోండి యేసయ్యా, నన్ను నడిపించండి అయ్యా, నీ జ్ఞానము నన్ను జీవ మార్గంలోనికి నడిపిస్తుంది యేసయ్యా అని యవనస్తులు చెప్పేవారుగా ఉండాలండి. యవనస్తురాలు చెప్పే బిడ్డలుగా ఉండాలండి. యేసయ్యా నీ జ్ఞానమే నాకు కావాలని చెప్పాలండి. నాకు ఈ లోక జ్ఞానం వద్దు, నాకు నీ జ్ఞానం కావాలి యేసయ్యా అని చెప్పే బిడ్డలుగా మీరు ఉండాలి. యవనస్తులే కాదు, ఎల్డర్స్ కూడా చెప్పేవారిగా ఉండాలండి. ఎందుకంటే మన జ్ఞానం ఎలాంటిదంటే, ఇదిగోండి, మన జ్ఞానం ఎలాంటిదంటే మిడిమిడిది అన్నమాట. అంటే మన జ్ఞానము ఎలా ఉంటుంది అంటే, ఒకసారి బాగా తెలివిగా మాట్లాడతాం, ఓకే, ఒకసారి బాగా తెలివిగా మాట్లాడతాం, అబ్బా ఎంత చక్కగా మాట్లాడారు అనుకుంటారు. కొన్నిసార్లు ఏమవుతుంది, తెలివి తక్కువగా మాట్లాడతాం, సమయం సందర్భం లేకుండా మాట్లాడతాం. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి ఇంత బాగా మాట్లాడి ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారని. ఎందుకు? నువ్వు లోక జ్ఞానం చేత నడిపించబడుతున్నావు కాబట్టి. కొన్నిసార్లు నీ జ్ఞానం ఎలాగ ఉంటుంది అంటే
అంతే, మిడిమిడి జ్ఞానమేనండి. అదే యేసయ్య నీలో ఉన్నాడు అనుకోండి, సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. ఈ లోకంలో ఎలా జీవించాలి, ఈ లోకంలో ఎలా నడవాలి, ఎలా పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా జీవించాలి, ఎలాగ మీరు ఈ లోక జ్ఞానిని, అంటే ఈ లోక జ్ఞాని ఎవరండి, సాతాను ఎలాగ ఎదిరించాలి అనే జ్ఞానాన్ని మీరు, పరలోక జ్ఞానము యేసయ్యనే కదండి. పరలోక జ్ఞానం ఎవరు? మన యేసయ్యనే కదండి. కాబట్టి ఆ యేసయ్య నీలో ఉంటే నిన్ను నడిపిస్తాడు. ఆత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు, కరెక్ట్ వేలో నిన్ను నడిపిస్తాడు. తప్పు మార్గంలో కాదు, భ్రమపెట్టు ఆత్మల చేత కాదు, మోసపుచ్చు ఆత్మల చేత కాదు, నిన్ను కరెక్ట్ వేలో నడిపిస్తాడు. వెలుగుదూత తానే యేసుక్రీస్తు వేషం వేసుకొని వచ్చి ప్రజల్ని మోసగిస్తున్నాడండి. గ్రహించాలి. వెలుగుదూత తానే ఎలా వస్తున్నాడండి? యేసయ్య వేషం వేసుకొచ్చి ప్రజల్ని మోసగిస్తుండు. తెలుసుకోలేకపోతున్నారు జనాలు. ఆ వెలుగుదూతని కూడా నువ్వు ఎలాగ తెలుసుకోగలుగుతావు? యేసయ్య నీలోకి వచ్చినప్పుడు, అనంత జ్ఞాని అయిన యేసయ్య నీలోనికి వచ్చినప్పుడు ప్రతిదీ నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆత్మదేవుడు నీ మీదికి వచ్చినాడు, సమస్తము కూడా నీకు బయలుపరచబడుతుంది. ఆత్మదేవుడు నీలోనికి వచ్చినప్పుడు, నీవు నడిపింపులో, ఆత్మ నడిపింపులో ఉన్నప్పుడు ఏమవుతుందండి? సమస్తము కూడా నీకు తెలుపబడుతుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడు, హల్లెలూయా. ఒకసారి చూసారా ఎంత అద్భుతంగా ఉందో? మంచు బిందువులు కూడా ఎంత చక్కగా ఉంటాయండి. ఇవన్నీ కూడా చేసింది ఎవరు? మన యేసయ్య. హల్లెలూయా. మన కోసమే చేశాడు. ఈ క్రియేషన్ అంతా మన కోసమే చేశాడు. యేసయ్య చూసి ఆనందించుకోవడానికి చేయలేదు. ఈ క్రియేషన్ మన కోసమే చేశాడు. కానీ మన కోసమే చేశాడు కదా అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, ఎవరి జీవితం వారిదే, ఎవరి దారి వారిదే, నాకు నచ్చినట్టే నేను ఉంటాను, యేసయ్య జ్ఞానం నాకు అక్కర్లేదు, లోక జ్ఞానం నాకు కావాలి, లోక జ్ఞాని నాకు కావాలి అంటే యేసయ్య ఎంత దుఃఖపడతారండి? యేసయ్య ఎంత బాధపడతాడు? ఈ లోక జ్ఞానం వైపు వెళ్తే రాజులు పతనమైపోయారండి. మన పాత నిబంధనలు చూస్తే ఈ లోక జ్ఞానం వెంట పరిగెత్తి ఏ రాజులు పతనమయ్యారో తెలుసా మీకు? ఫస్ట్ ఇజ్రాయెల్ని ఏలిన సౌలు మరి పతనమైపోయిందండి. సంపూర్ణంగా పతనమైపోయి లోక జ్ఞానం వైపు వెళ్ళిపోయి, ఈ లోక జ్ఞాని చేత వెళ్ళిపోయి ఏమైపోయిందండి? బానిసైపోయి పతనమైపోయాడు. సంసోను కూడా ఈ లోక జ్ఞానం వైపు నడిపింపబడి ఈ లోక ఆకర్షణలకి లొంగిపోయి శాంసన్ కూడా పతనమైపోయాడు. గ్రహించాలండి, రాజులు, దేవుని చేత అభిషేకింపబడిన సేవకులు, సేవకురాళ్ళు కూడా పాత నిబంధనలో మనం చూస్తే ఓల్డ్ టెస్టిమెంట్ లో అనేక మంది కూడా పతనమైపోయిందండి. ఎందుకు పతనమైపోయారు? ఎందుకు సౌలు అక్కడికి కన్నపిశాచి దగ్గరికి వెళ్ళి ఎందుకు అలాగా చెప్పించుకున్నాడు? ఎప్పుడు దావీదు అంతమైపోతాడు, దావీదు ఎప్పుడు అంతమైపోతాడని చెప్పేసి కన్నపిశాచి దగ్గరికి వెళ్ళి ఎందుకు అలాంటి పనులు చేశాడు? ఎందుకు? లోక జ్ఞానం, లోకం పైన ఆధారపడ్డాడు. లోక జ్ఞాని అయినా సాతాను దగ్గరికి వెళ్ళాడు. గ్రహించాలి. నువ్వు కన్నపిశాచి దగ్గరికి వెళ్తున్నావా? నువ్వు జ్యోతిష్యాలు చెప్పించుకుంటున్నావా? నువ్వు చిలక జోష్యాలు చెప్పించుకుంటున్నావా? నువ్వు చేతి రేఖలు చూపించుకుంటున్నావా? ఎవరిని వెంబడిస్తున్నట్టు నువ్వు? ఈ లోక జ్ఞానాన్ని వెంబడిస్తున్నావు నువ్వు. ఈ లోక జ్ఞానిని, లోక జ్ఞాని అంటే ఎవరంటే ఈ ఓల్డ్ విజ్డమ్ ఒకటి ఉంది. ఆ ఓల్డ్ విజ్డమ్ ఎవరంటే సాతానే. వాడి సామ్రాజ్యాలని నువ్వు వెతుకుతున్నావు. వాడి సామ్రాజ్యాలు ఇప్పుడు నీ ఇంటిలో, నీ శరీరంలో, నీ హృదయంలో ఉన్నాయి. ఎందుకంటే ఈ లోకములో ఉన్న ఈ నటన అంటే నీకు చాలా ఇష్టం. ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంటే నీకు చాలా ఇష్టము. దేవుని జ్ఞానం నీకొద్దు, బైబిల్ జ్ఞానం నీకొద్దు, పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానం నీకొద్దు. నీ సొంత జ్ఞానంతో వెళ్ళిపోయి నా జీవితం నా ఇష్టమని ఎంతో మంది యంగ్స్టర్స్ కూడా పతనమైపోతున్న రోజులలో ఉన్నామండి. ఎంతో మంది పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళ వరకు పతనమైపోతున్నారండి. నా జీవితం నా ఇష్టమని దేవుని జ్ఞానం లేకుండా వారికి నచ్చిన త్రోవలో వెళ్ళిపోయి ఏంటండి భయంకరమైన రోగాలతోటి, భయంకరమైన పాపాలతోటి ఈ సమాజం అంతా కూడా ఎలా ఉందండి? పట్టిపోయిందన్నమాట. అలాంటి పరిస్థితులలో ఉంది. గ్రహించాలి. వారందరినీ రక్షించాలి నువ్వు.
యేసయ్య జ్ఞానం అంటే ఏంటి? యేసయ్యని ఇంట్లోనికి రావాలి, నీ హృదయంలోనికి వస్తే అప్పుడు నువ్వు యేసయ్య గురించి ఏం చెప్తారండి? యేసయ్య గురించి ఏం చెప్తావు? అప్పుడు సువార్త ప్రకటిస్తావు. హల్లెలూయా. ఇంకా చూద్దాం. ఓకే, సామెతలు 4th చాప్టర్ 6th and 8 నుంచి చూద్దామండి. సామెతలు 4. ఓకే, సామెతలు 4 6th వర్స్ చూద్దామండి. సామెతలు 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. అక్కడ ఏముందంటే, ఓకే మనము ఇక్కడ నుంచి చూద్దాం. జ్ఞానంను విడువక, చూసారా, జ్ఞానంను విడువక యుండినెట్లా అది నిన్ను కాపాడును. వింటున్నారా? వాక్య లేఖనాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఏమంటున్నారండి ఇక్కడ? ఏమంటున్నారండి? జ్ఞానాన్ని విడువక. జ్ఞానం అనేది ఏంటని? జ్ఞానం అంటే ఎవరు జ్ఞానం ఇచ్చేవారు? ఎవరు? యేసయ్యనే కదా జ్ఞానం. కాబట్టి యేసయ్యని ఏమంటున్నారండి ఇక్కడ? చదవండి, మీరు చదవండి, బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి చదవండి. ఓకే, జ్ఞానాన్ని విడువక యుండినెడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించినెడల అది నిన్ను రక్షించును. అంటే నువ్వు యేసయ్యని ప్రేమించి యేసయ్యకి నువ్వు లోబడి సంపూర్ణంగా యేసయ్య బిడ్డగా, అంటే యేసయ్యలాగా రూపాంతరంలోకి మీరు మార్చబడితే, మరి సోదరి సహోదరుడా, అప్పుడు యేసయ్య నిన్ను ఎలా కాపాడతాడంట తెలుసా? అద్భుతంగా కాపాడతాడంట. ఏ తెగుళ్ళు కూడా నీ గుడారంలా సమీపించదు. ఆ విధంగా యేసయ్య నిన్ను కాపాడతాడు. నీ రాకపోకలందు యెహోవా నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. అలాగే నిన్ను కాపాడతాడు. ఏం చేయాలి? ముందు నువ్వు జ్ఞానాన్ని ప్రేమించాలి. జ్ఞానాన్ని ప్రేమించడం అంటే యేసయ్యని ప్రేమించడమే. యేసయ్యనే జ్ఞానం అండి. యేసయ్యనే జ్ఞానం, ఎవరో కాదు. యేసయ్యనే జ్ఞానము. కాబట్టి యేసయ్యను ప్రేమించాలి. యేసయ్యని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, యేసయ్య నాకు అది ఇవ్వట్లేదు, యేసయ్య నన్ను బ్లెస్ చేయట్లేదు, యేసయ్య నన్ను హీలింగ్ చేయట్లేదని యేసయ్యని వదిలేస్తున్నారండి. యేసయ్య దగ్గరికి వస్తే ఎట్లా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలంట, పవిత్రులుగా ఉండాలంట. లేకపోతే చాలా కష్టం అంట అని, అయ్యో మాకు ఇది వద్దు బాబోయ్, మాకొద్దు, మాకు యేసయ్య దగ్గరికి రావడం అస్సలకి కూడా మాకు అయ్యో అస్సలకి వద్దు. ఎందుకంటే నాకు అబద్ధం ఆడడం చాలా ఇష్టం, మోసం చేయడం ఎంతో ఇష్టం, దొంగతనం చేయడం ఎంతో ఇష్టం, సినిమాలు సీరియల్ అని నేను వదులుకోలేను. యేసయ్య దగ్గరికి వస్తే ఇవన్నీ వదిలేయాలంట. అబ్బా నేను రానని చెప్పేసి ఎంతమంది ఈ రోజు వెనక్కి వెళ్ళిపోతున్నారండి? ఎంతమంది ఈ రోజు తప్పిపోయిన కుమారుడిగా, తప్పిపోయిన కుమార్తెలుగా ఉంటున్నారండి? అందరూ అలాగనే ఉన్నారు. ఒక్కరు కాదు, చాలా మటుకు 99% అలాగనే ఉన్నారు. మన క్రిస్టియానిటీలో ఒక 1% మాత్రమే నిజంగా యేసయ్య బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి, జ్ఞానాన్ని నువ్వు ప్రేమించాలి. యేసయ్యను ప్రేమిస్తే యేసయ్య నిన్ను రక్షిస్తాడు. ఈ భయంకరమైన ఈ మరణపు తెగుల నుంచి నిన్ను రక్షించేవాడు యేసయ్యనే. నువ్వు ఎంత ఆలోచించి నీ సొంత జ్ఞానంతో ఎన్ని వ్యాక్సిన్స్ తీసుకున్నా కూడా నీకు విడుదల రాదు. నీ సొంత జ్ఞానంతో నువ్వు ఎన్ని ఆపరేషన్స్ చేయించుకున్నా కూడా నువ్వు నడవలేవు. నీ సొంత జ్ఞానంతో నువ్వు ఏ బిజినెస్ తలపెట్టినా అది అంతమైపోతుంది. నీ సొంత జ్ఞానంతో నువ్వు పెళ్లి చేసుకుంటే అది విడాకులకు దారి తీస్తుంది. నీ సొంత జ్ఞానంతో నువ్వు వెళ్ళిపోతే, నీ ఓన్ నాలెడ్జ్ నువ్వు వెళ్ళిపోతే, ఈ లోక జ్ఞానం ప్రకారం వెళ్ళిపోతే, ఈ లోక జ్ఞానం కలిగిన స్నేహితులతోటి, అలాగే బంధువులతోటి, వారితోటి నువ్వు కూడా ఇన్వాల్వ్ అయిపోయి లోకంలో మునిగిపోతే ఏమవుతుందో తెలుసా? ఎక్కడికి వెళ్తారో తెలుసా? మీరు ఎక్కడికి వెళ్తారండి? పరలోకానికి వెళ్తారా? ఎవరైనా చెప్తారా ఇక్కడ పరలోకానికి వెళ్తాం మేమని? ఎవరు వెళ్ళారు? ఎందుకంటే ఈ లోక జ్ఞానము దేవుడి దృష్టికి వెర్రితనమై ఉన్నది అని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయండి. యేసయ్య దృష్టికి వెర్రితనంగా ఉన్నాయి, అంటే ఎగతాళిగా ఉంది. ఇప్పుడు నీకున్న ఈ సొంత జ్ఞానాన్ని చూసి, నీ సొంత ఆలోచన చూసి యేసయ్య నవ్వుకుంటున్నాడు. అరే నేను జీవ మార్గమై ఉన్నాను, నేనే మార్గం సత్యం జీవమై ఉన్నాను, అరే నా దగ్గర
రాకుండా వీరేంటండి వారి సొంత జ్ఞానంలో పోతున్నారు అని యేసయ్య నిన్ను చూసి మొదట బాధపడుతున్నారు, తర్వాత నవ్వుతున్నారు. ఎందుకంటే సొంత జ్ఞానం అన్నమాట, ఓన్ విజ్డమ్. నీ సొంత జ్ఞానంతో ఒక వ్యాపారం పెట్టావు, అది యేసయ్య చిత్తంలో లేదు. అది యేసయ్య రైట్ అంటే సారీ ఏంటంటే యేసయ్య చిత్తంలో అది లేదండి. యేసయ్య చిత్తంలో అది లేదు, యేసయ్య విల్లో అది లేదు. నువ్వేం చేసేస్తున్నావు? అది యేసయ్య చిత్తంలో ఉంది. ఆ బిజినెస్ నడుస్తుంది, ఈ బిజినెస్ నడుస్తుంది, ఈ వ్యాపారం సక్సెస్ అవుతుందని పెట్టి పతనమవుతున్నారు. సొంత జ్ఞానం అన్నమాట. ఎవరో చెప్పింది నువ్వు వింటున్నావు. చెప్పుడు మాటలు బాగా వింటున్నారండి, చెప్పుడు మాటలు బాగా వింటున్నారు. కానీ నీ సొంత భార్య మాటలే కొంతమంది నమ్మరు, సొంత భర్త మాటలే కొంతమంది నమ్మరు. అలా కూడా ఉన్నారు. సొంత జ్ఞానం ఓన్ విజ్డమ్ అన్నమాట. నీకు నచ్చిన ప్రకారం ఓన్ విజ్డమ్ గా ఒక బిజినెస్ పెట్టావు, అది నిలబడుతుందా? నిలబడదు. ఎందుకు? అక్కడ యేసయ్య చిత్తం ఉందా? యేసయ్య చిత్తం ఉందా అండి? అది నీకు తెలియదు. యేసయ్య చిత్తం ఉందనుకొని మీరు పెడుతున్నారు, యేసయ్య చిత్తం ఉందనుకొని మీరు మ్యారేజెస్ చేసుకుంటున్నారు. కాదు, గ్రహించాలండి. యేసయ్య చిత్తంలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతంగా ఉంటుందండి. అసలు మనం ఇంకా ఊహించలేమన్నమాట, అంత అద్భుతంగా ఉంటుందండి. నీ జీవితం ఎలాగ ఉంటుంది అంటే రమ్యముగా ఉంటుంది. నీ జీవితం ఎలాగ ఉంటుందంటే పచ్చికల చోట్ల ఆయన నిన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపించును అనే ప్రకారము కీర్తనలు 23rd verse ప్రకారము 23 చాప్టర్ ప్రకారము ఉంటుందండి. మన సొంత జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో ఇంకా జీవించింది చాలు, వద్దు ఆ జ్ఞానం మనకి. ఇప్పుడు యేసయ్య జ్ఞానం నీకు కావాలి. యేసయ్య నిన్ను ప్రేమించితే, ఏ జ్ఞానం అంటే యేసయ్యనే కదండి. కాబట్టి నువ్వు ప్రేమించాలి. ఆ జ్ఞానం ఇచ్చా యేసయ్యని నువ్వు ప్రేమించాలి. దావీదు మహారాజు ప్రేమించాడండి, యేసయ్యని ప్రేమించాడు. అందుకే యేసయ్య చిత్త ప్రకారము నడిచాడు. ఏమైనాడంటే దావీదు మహారాజు, ద కింగ్ డేవిడ్, యేసయ్యకి ఏమై ఉన్నాడు? దేవుని హృదయానుసారుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎట్లాంటి అద్భుతమైన బిరుదు పొందాడంటే అబ్రహాము కూడా జ్ఞానాన్ని ప్రేమించాడు. అంటే జ్ఞానము అంటే యేసయ్యనే, ఆయనని ప్రేమించాడు, పరలోక తండ్రిని ప్రేమించాడు. అబ్రహాం ఏమయ్యాడంటే యేసయ్యకి స్నేహితుడయ్యాడు. హల్లెలూయా. ఫ్రెండ్ అయ్యాడు. నీకు ఫ్రెండ్స్ లేదని బాధపడక్కర్లేదు. ఈ రోజు నువ్వు యేసయ్య నీకు ఫ్రెండ్ అయి ఉన్నాడు, అది నువ్వు తెలుసుకోవాలి. ముందు నువ్వేం చేయాలి? ఈ లోక జ్ఞాని ఉన్నాడు కదా, వాని నువ్వు బయటికి తరిమేసే నీ జీవితంలో నుంచి. యేసయ్యని చేర్చుకోండి, యేసయ్యకి రండి, ఆయనని ప్రేమించండి. ప్రేమిస్తే ఆయన నిన్ను కాపాడతాడంటండి. నువ్వు ప్రేమిస్తే చూసారా, దాన్ని ప్రేమించేట అది నిన్ను రక్షించును. జ్ఞానాన్ని విడువక ఉన్న ఎడల అది నిన్ను కాపాడును. చూసారా, దాన్ని ప్రేమించేట్లా అది నిన్ను రక్షించును. నువ్వు యేసయ్యని ప్రేమిస్తే, నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావా? చెప్పాలంటే ఇక్కడ ఎంతమంది లైవ్ చూస్తున్నారు నాకు చెప్పాలి, కామెంట్ పెట్టాలి. ఆర్ యు లవింగ్ జీసస్? మీరు యేసయ్యని ప్రేమిస్తున్నారా? మీరు యేసయ్యని ప్రేమిస్తున్నారా? నిజంగా నీవు యేసయ్యని ప్రేమిస్తూ ఉంటే యేసయ్యకి మీరు ఏం చేస్తారంటే యేసయ్య మాటకు మీరు ఒబే చేస్తారు. యేసయ్య మాటకు మీరు ఏం చేస్తారంటే ఒబే చేస్తారు. ఏమి చెప్పినా కూడా వింటారు. ప్రేమిస్తున్నారా? ఈ రోజు ఎంతమంది ప్రేమిస్తున్నారండి యేసయ్యని? ఎంతమంది ఆ యేసయ్యని ప్రేమించి, యేసయ్య నువ్వే నాకు కావాలి, నువ్వే జ్ఞానం ఇచ్చేవాడివి, నువ్వే జ్ఞానమై ఉన్నావు, నీ జ్ఞానం నాకు కావాలి అయ్యా, నీ విజయం నాకు కావాలి, నువ్వే రావాలయ్యా అని ఎంతమంది అడుగుతున్నారండి? సొలొమోను ఏమడిగిందండి దేవుణ్ణి? బంగళాలు అడిగాడా? భవంతులు అడిగాడా? కింగ్డమ్స్ అడిగాడా? లేకపోతే ఎంత హై స్టేటస్ లో ఉండాలని ఏమడిగాడు? ఏమడిగాడండి? జ్ఞానం కావాలన్నాడు. విజ్డమ్ కావాలన్నాడు. విజ్డమ్ కావాలన్నాడు. అంటే విజ్డమ్ ఎవరండి? జీసస్ ఓన్లీ ద విజ్డమ్. యేసయ్యనే జ్ఞానం కదా, యేసయ్యనే అడుగుతున్నాడండి. నాకు యేసయ్యని దయచేయండి,
యేసయ్య నువ్వే నాలో ఉండండి అని అంటున్నారండి. మీరు నాలో నివసించండి, మీరుండాలి, నాకు కావాలి, మీరే నాకు కావాలి అని సాల్మోన్ కింగ్ అంటూ ఉన్నారండి. డేవిడ్ కూడా అదే అన్నాడు, అబ్రహాం కూడా అదే అన్నాడు, జాకోబ్ కూడా అదే అన్నాడు. మరి నువ్వు? జోసెఫ్ కూడా అదే అన్నాడు. మరి నువ్వు చెప్తావా? నేను యేసయ్యని ప్రేమిస్తున్నానని చెప్తావా? చూసారా, కామెంట్ రాలేదు అంటే మీరు యేసయ్యని ఎవరు ప్రేమించట్లేదా? మీరు ప్రేమిస్తున్నారంటే యేసయ్యని మీరు ప్రేమిస్తున్నారు, యేసయ్యని మీరు ఆరాధిస్తున్నారు, యేసయ్యని మీరు నమ్ముతున్నారు. కానీ నామినల్ క్రిస్టియన్స్ కనే ఉన్నారు. అంటే ఇంకా ఇన్నర్ హార్ట్ చేంజ్ కాలేదు. ఇన్నర్ హార్ట్ లో ఏంటంటే నీ ఓన్ విజ్డమే, నీ సొంత జ్ఞానమే, అన్ని విషయాలలో నీ సొంత జ్ఞానమే. నీ చెల్లెలి మాటలైనా నువ్వు వింటావు, నీ అన్న మాటలైనా నువ్వు వింటావు, కానీ నీ భార్య మాట నువ్వు వింటావు, నీ పిల్లల మాట నువ్వు వింటావు, సేవకుల మాటలు మీరు వింటారు, అందరి మాటలు మీరు వింటున్నారు. కానీ నిన్ను పుట్టించి నీ కోసం తన విలువైన ప్రాణాన్ని ఇచ్చిన మరి ఏంటండి నా యేసయ్య మాట మీరు వింటున్నారా? నా యేసయ్య నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తుంటే, నువ్వు నిజంగా యేసయ్యని ప్రేమిస్తుంటే ఈరోజు నీ శరీరంలో ఉన్న ఏంటండి, నీ శరీరంలో ఏమేమి ఉన్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం అనే దయ్యాలు బయటికి వెళ్ళిపోవాలి యేసు నామమున. సినిమాలు, సీరియళ్ళు, లంచాలు, అబద్ధాలు, మోసాలు, మోపు చూపులు సమస్తం యేసు నామం బయటికి వెళ్ళిపోవాలండి. సంపూర్ణంగా యేసయ్య రూపాంతరంలోకి నువ్వు రావాలి. సంపూర్ణంగా అభిషేకం చేత మీరు నింపబడాలి. ఇలా పరిశుద్ధాత్మ అగ్ని చేత మీరు తాకబడాలి. యేసయ్య జ్ఞానం నీలోనికి రావాలి. జ్ఞాన సంపన్నుడు యేసయ్యనే కదండి, ఆయన రావాలని కోరాలి. రోజు నుంచి నువ్వు ఇంకా నీ సొంత జ్ఞానం వద్దు, ఇంకా నీ సొంత జ్ఞానం వద్దు. నీ ఓన్ విజ్డము ఈ రోజు నిన్ను కోర్టు పాలు చేసింది. నీ సొంత జ్ఞానము ఈ రోజు నువ్వు బయట నిలబడేలాగా చేసింది బజార్లో. నీ సొంత జ్ఞానంతో చేసిన అన్ని బిజినెస్ అన్ని కూడా కొలాప్స్ అయిపోయాయి. నీ సొంత జ్ఞానంతో చేసుకున్న పెళ్లి ఏమైందంటే డైవర్స్ వెళ్ళిపోయింది. నీ సొంత జ్ఞానంతో వెళ్ళిపోయినందుకు సంపూర్ణంగా ఏమైందని నీ జీవితం కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు నీకు ఎలా బతకాలో అర్థం కావట్లేదు. సూసైడ్ నీకు దారి అనుకుంటున్నావేమో. సహోదరుడా, సహోదరి, బ్రదర్ అండ్ సిస్టర్, మీ అందరికి ఒక శుభవార్త. ఈ రోజు యేసయ్య దగ్గరికి రండి, యేసయ్యని ప్రేమించండి, అప్పుడు యేసయ్య నిన్ను రక్షిస్తానంటున్నాడు. సూసైడ్ అనే ఆత్మల నుంచి నేను విడుదల చేస్తానంటున్నాడు. భయంకరమైన అప్పుల సమస్య నుంచి నీకు విడుదల చేస్తానంటున్నాడు. సంపూర్ణమైన విడుదల నీ కుటుంబానికి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తానంటున్నారు అండి. హల్లెలూయా! ఎలాంటి గొప్ప వాగ్దానం కదా! ఎట్లాంటి వాగ్దానం ఇచ్చి చూడండి. యేసయ్య ప్రామిస్ ఎలా ఇస్తున్నారు. ఎలాంటి ప్రామిస్లు నీ ఫ్రెండ్స్ ఇస్తారు? ఎట్లాంటి ప్రామిస్లు? నువ్వు నీ ఫ్రెండ్స్ అంటున్నావు కదా, వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి ప్రామిస్లు ఇస్తారా? నీ ఫ్రెండ్స్ ఎట్లాంటి వాళ్ళంటేనండి, నువ్వు పతనం అయిపోయి నాశనం అయిపోతే ఆనందిస్తారు, నువ్వు నరకాగ్నిలోకి వెళ్ళిపోతే వాళ్ళు పండగలు చేసుకుంటారు. తెలుసా? ఎందుకు తెలుసా? వారందరూ కూడా లోక జ్ఞానిని అనుసరిస్తున్నారు. ఎంతమంది యాత్రికుని ప్రయాణం చూసారండి? ఎంతమంది యాత్రికుని ప్రయాణం చూసారు? యాత్రికుని ప్రయాణంలో ఎలా ఉంటుందండి యువతకమ్మ? చూసారా? ఎంతమంది చూసారు యాత్రికుని ప్రయాణం? యాత్రికుని ప్రయాణంలో లోక జ్ఞాని సాతాను ఎవరో కాదు. ఎట్లా ఉంటుందండి లోక జ్ఞాని అని మొత్తం ఆ జ్ఞానమంతా వాళ్ళు తింటుంటారు, తాగుతుంటారు, ఆనందిస్తూ ఉంటారు. ఈ లోకమంతా ఎలా ఉందంటే, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే ఆనందిస్తున్నావు. ఈ లోకంలో తింటున్నావు, తాగుతున్నావు, ఆనందిస్తున్నావు. ఆహా, ఎంత బాగుంది ఈ లోకము, ఎంత రమ్యంగా ఉంది ఈ లోకము, ఎంత అద్భుతంగా ఉంది ఈ లోకము. ఆహా, ఎట్లా ఉంది, ఎట్లాంటి లోకంలో ఉన్నాను నేను, సమస్తం నాకున్నాయి. డబ్బు ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది, మంచి జీవితం ఉంది, బెంచ్ కార్లు ఉన్నాయి, ట్రైనర్ గా ఉన్నాను, మిలియనర్ గా ఉన్నాను, నాకేం తక్కువ లేదు. వెల్ సెటిల్డ్, అందమైన భార్య ఉంది, అందమైన భర్త ఉన్నాడు, చక్కటి పిల్లలు ఉన్నారు, చక్కటి చదువు నా జీవితంలో ఉంది, అన్ని నాకు ఉన్నాయి. ఎంత జ్ఞానంతో ఇవన్నీ నేను సంపాదించాను. పిచ్చోళ్ళండి మీరందరూ. ఈ రోజు రాత్రి యేసయ్య వస్తే, ఈ రోజు రాత్రి యేసయ్య వస్తే, ఈ రోజు రాత్రి యేసయ్య వస్తే, ఈ లోకానికి యేసయ్య వస్తే వస్తావా? ఆ కరపుడ శబ్దం మీరు వింటారా? పూల శబ్దాన్ని మీరు వింటారా? వినగలుగుతారా?
సినిమా చూస్తుంటారేమో, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ రాత్రి 12 నుంచి 3 వరకు సినిమాలు చూసే వాళ్ళు ఉన్నారండి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ దయ్యం సినిమాలు చూస్తూ ఉన్నారేమో. దూర శబ్దం వినిపిస్తుందా? వినిపించాలి. అందరు ఎంత పడతారు? మీ పేరెంట్స్ ఎంత పడతారు? మీ భార్య ఎంత పడుతుంది? మీ పిల్లలు ఎంత పడతారు? ఏది నా భార్య, ఏది నా పిల్లలు? అర్థం కాదు నీకు, అర్థం కాదు నీకు. ఎందుకంటే నువ్వు లోకంలో ఎంజాయ్ చేస్తున్నావు కదా, కాబట్టి ఆ దూర శబ్దము వింటావా? నువ్వు వినలేవు. ఎందుకంటే నీలో ఎవరున్నారంటే లోక జ్ఞాని ఉన్నాడు కాబట్టి, వాడు నీ కళ్ళకి ముసుకేసేసిండు కాబట్టి నువ్వు వినలేవు. ఈరోజు రాత్రి యేసయ్య వస్తే ఏంటి నీ గతి? నువ్వు అనుకుంటున్నావు, నేను సినిమాలు చూసుకుంటున్నాను, క్షమాపణ తర్వాత అడగొచ్చులే. నేను సీరియల్ చూస్తున్నాను, క్షమాపణ తర్వాత అడగొచ్చులే. అబద్ధాలు మోసాలు కుయుక్తి చేస్తున్నాను, తర్వాత క్షమాపణ అడగొచ్చులే. ఎన్నిసార్లైనా యేసయ్య క్షమిస్తూనే ఉంటాడు, ఆయన క్షమిస్తూనే ఉంటాడు. అంతేనా? అంత చిన్న చూపు వద్దండి, దేవునితో ఆటలాడొద్దండి, జాగ్రత్త. ఏముందండి ఇక్కడ? జ్ఞానం నిన్ను ప్రేమించు, అప్పుడు అది నిన్ను రక్షించును. అది నువ్వు యేసయ్యని ప్రేమించాలి. ఏం కాదులే, పాపాలు చేసినా క్షమిస్తానే ఉంటాడులే. తప్పు సిద్ధాంతాలు, రాంగ్ డాక్టరీన్స్. ఎవరండి మన దేవుడు? ఎవరండి? అప్పుడు ప్రేమిస్తుండు. అవును, మన యేసయ్య పాపని చాలా ప్రేమిస్తుండు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. తెలుసుకోవాలి, నీలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు, గ్రహించాలి. ఇంకా చూద్దామండి వర్సెస్, ఇంకా చూద్దాం. సామెతలు 8th chapter 11th verse. సామెతలు Proverbs 8th chapter 11th verse. జ్ఞానము ఘోషించుచున్నది. చూద్దాం. ఓకే, సామెతలు 8th chapter చూసారండి? సామెతలు 8th chapter 11th verse. ఏముంది అక్కడ? నా వలన రాజులు నిలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులు, లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. ఎవరి వల్ల అండి? ఎవరి వల్ల? రాజులు నిలుస్తారంట. ఎవరి వల్ల? ఎవరి జ్ఞానం వల్ల? దావీదు చిన్నవాడే. మనం ఇప్పుడు దావీదు గురించి చూద్దాం. దావీదు చిన్నవాడే, అంతమంది భయపడిపోతున్నారు ఎవరిని చంపడానికి. ఆ గొలియాతును చంపడానికి అందరూ భయపడుతున్నారు. ఆ యుద్ధ భూమిలో నిలబడడానికి అందరూ వణికిపోతున్నారు. ఆఖరికి దావీదు అన్నలు కూడా భయపడుతున్నారు వెళ్ళడానికి. ఎందుకంటే అంత బలవంతుడు అన్నమాట. ఎవరు? గొలియాతు. అప్పుడు ఇతడు చాలా చిన్నవాడు. ఇతడు అసలుకి ఎలాగ చంపినాడండి? ఎలాగ చంపినాడు? వెనకల పరిశుద్ధాత్మ దేవుని సైన్యము అంటే యెహోవానే యుద్ధం చేశాడు. హల్లెలూయా. ఎవరు యుద్ధం చేశారండి? యెహోవాయనే. ఏమన్నారండి? యెహోవా ఏమన్నారండి? యుద్ధము నాదే అన్నారండి. ఎవరితో అన్నారో తెలుసా మీకు? దావీదు మహారాజుతో కూడా అన్నారు. యెహోషువతోనే కాదు, దావీదుతోటి కూడా అన్నారు. కాబట్టి అతని విశ్వాసము అద్భుతంగా అభిషేకం చేత నింపుదల కలిగి ఎంత అద్భుతమైన అభిషేకం పొందుకున్నాడో తెలుసా? ఆ సమయంలో దావీదు చిన్నవాడే, మేబీ ఒక 14 15 అట్లా ఉంటాయేమో, మరి చిన్నవాడే. కానీ ఎంత 17 18 ఉండొచ్చు అనుకుంటా ఆ ఏజ్ లో. యవ్వనస్తుడు, ఒక్కడే చిన్న పిల్లవాడు అయినప్పటికీ ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రాజుని నిలబెట్టు వాడిని నేనే. హల్లెలూయా. రాజుగా నిలబెట్టిండండి. ఎవరు నిలబెట్టాడు? ఎవరు నిలబెట్టాడండి? దావీదు నిలబెట్టాడు. ఎవరు నిలబెట్టారు? యేసయ్య నిలబెట్టాడు. ఎందుకంటే దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? తన సొంత జ్ఞానం ప్రకారం వెళ్ళిపోయాడా? తన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళాడా? చిన్నప్పటి నుండి కాదు, యేసయ్య చిత్త ప్రకారమే వెళ్ళాడు. చక్కటి అద్భుతమైన గిటారిస్ట్ అండి, అద్భుతమైన గాయకుడు అండి, సింగర్ అండి. ఎంత అద్భుతంగా యేసయ్యని ఆరాధించేవాడు దావీదు. యేసయ్యకి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడని. ఎంత అద్భుతంగా ఉన్నాయండి ఈ మాటలు. యేసయ్యని రుచి చూశాడు దావీదు. చిన్నప్పటి నుండి తన స్మాల్ ఏజ్ నుంచే యేసయ్య ప్రేమని రుచి చూశాడు. అందుకే యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు, ఆ బాబెల్ గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు
అవుతుంది. ఎందుకంటే నేను సేవిస్తున్న దేవుడు ఎవరండి? మనం సేవిస్తున్న దేవుడు ఎవరండి? శత్రు గుండెల్ని ఏంటంటే శత్రువుని చిత్తుగా ఓడగొట్టేవాడు, అపవాది తలని ఆల్రెడీ చితదొక్కి ఉన్నాడని దావీదుకి తెలుసు. నేను సేవిస్తున్న దేవుడు రోషం కలిగిన దేవుడు అని దావీదు ఛాలెంజ్ చేశాడండి. ఇజ్రాయేలు దేవుడు రోషం కలిగిన దేవుడు అని వెళ్ళి బ్యాటిల్ గ్రౌండ్ లోకి వెళ్ళి, ఒక్కడే కాదు అతని వెనకల పరలోక సైన్యం ఉంది, అందరూ కలిసి మరి అద్భుత రీతిగా యుద్ధం యెహోవాదే అని దేవుడు అక్కడ యుద్ధం జరిగించారండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, గొర్రెల కాపరిగా ఉన్న వాడిని అన్నల చేత తృణీకరింపబన్నవాడు దావీదు. దావీదు గురించి నేను ఒక విషయం ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ద కింగ్ డేవిడ్ గురించి. దావీదు అన్నల చేత తృణీకరింపబన్నవాడు, చిన్నవాడు. తండ్రి కూడా అతన్ని అంతగా పట్టించుకునేవాడు కాదు. అతడు ఎప్పుడు కూడా పొలంలో ఉండి ఎప్పుడు కూడా మరి ఏం చేస్తుంటాడో తెలుసా? యేసయ్యని ఆరాధించేవాడు, యేసయ్యని మహిమపరిచేవాడు. తన నోటితోటి తన హృదయంలో చిన్నప్పుడే యేసయ్య తన జీవితాన్ని సమర్పించేశాడండి. తన నోటితోటి యేసయ్యని అద్భుతంగా ఆరాధించేవాడండి. అద్భుతమైన సంగీతం వాయించేవాడండి. మంచి గిటారిస్ట్, మంచి సింగర్ అన్నమాట. అలాంటి వ్యక్తి అన్నమాట. అతనికి ఎట్లాంటి వాడంటే చిన్నప్పటి నుంచి కూడా దేవుని హృదయానుసారుడై ఉన్నాడు. యేసయ్య హృదయానుసారుడై ఉన్నాడు. అందుకే దేవుడు గొర్రెల కాపరిని రాజుగా మార్చాడు. ఏ రాజుగా మార్చాడు? ఇజ్రాయెల్ సెకండ్ కింగ్ గా మార్చాడండి. ఇజ్రాయెల్ కి రెండో రాజుగా మరి మార్చాడండి. హల్లెలూయా. రాజుని నిలబెట్టేవాడు యేసయ్యనే. ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరికి కూడా జ్ఞానం ఇచ్చి చక్కటి పరిపాలన చేయించేది కూడా యేసయ్యనే. గ్రహించాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మా సొంత జ్ఞానంతో అన్ని జరుగుతున్నాయి, మా సొంత ఆలోచన ప్రకారమే వెళ్ళిపోతున్నాయి అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఇచ్చేది యేసయ్యనేనండి. న్యాయాధిపతులకి జ్ఞానం ఇచ్చేది యేసయ్యనే. రాజకీయ నాయకులకి జ్ఞానం ఇచ్చి నడిపించేది యేసయ్యనే. మన జగనన్న పొద్దున్న లేస్తూనే బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని యేసయ్య చెప్పిన ప్రకారము మరి పరిపాలన చేస్తున్నాడండి ఆంధ్రప్రదేశ్ ని. అది యేసయ్య ఇచ్చిన జ్ఞానమే. హల్లెలూయా. మరి రాజకీయ నాయకులే వాళ్ళే అంతగా యేసయ్యకి లోబడి యేసయ్య చెప్పిన ప్రకారం జీవిస్తూ ఉంటే, యేసయ్యని మరి తన హృదయంలో నింపుకొని ఆ యేసయ్య జ్ఞానం చేత మరి దైవ జ్ఞానం చేత పరిపాలన చేస్తుంటే నువ్వేంటి? ఎవరి చేత ఎవరితోటి నువ్వు పరిపాలన చేస్తున్నాడు? ఎవరున్నా నీ హృదయంలో? ఎవరు ఏలుతున్నా నీ హృదయాన్ని? ఎవరి జ్ఞానం నీ హృదయాన్ని ఏలుతుంది? సాతాను జ్ఞానమే. గ్రహించాలి. వాడి జ్ఞానమే నీ కళ్ళల్లో ఉందే, వాడి ఆలోచనలే నీ చెవులలో ఉన్నాయే. నీ చెవులలోనే కాదు, నీ మైండ్ లో కూడా, నీ మెదడులో కూడా ఉన్నాయి. వాడి తలంపులంతా, వాడి మనసు, వాడి ఆలోచనలు, వాడి రూపం మొత్తం కూడా ఈరోజు నీలో కనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు అబద్ధాన్ని అంతగా ప్రేమిస్తున్నావు. నీకు అంత ఇష్టంగా ఉంది లోకం అంటే. లోకము పెంట ఉంది. లోకంలో ఏం లేదు, అంత పెంటనే. కానీ ఆ పెంటనే నీకు కావాలి. ఆ పెంటనే నువ్వు ఇంట్లో చేర్చుకుని పెట్టుకున్నావు. డస్ట్ అందరు బయట పడేస్తావు. డస్ట్ తీసుకుపోయి బయట పడేసి కాల్ చేస్తావు చెత్తనంతా. కానీ నీ శరీరంలో ఉన్న చెత్త, నీ హృదయంలో ఉన్న చెత్త ఇంకా కాల్చబడలేదు. రాజులు నిలబెట్టువాడు ఆయనే అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. అలాగనేనండి. ఇంకా చూద్దాము. సామెతలు 8th చాప్టర్ 11th వర్స్. ఇంకా చూద్దామండి. చూసారా ఇక్కడ పైన 14th వర్స్ కూడా చూద్దాం మరి ఒకసారి. 14th వర్స్, సామెతలు 8th చాప్టర్ మరి 14th వర్స్ చూద్దాం. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము. ఎవరి వశము? ఎవరి వశంలో ఉన్నావు ఈరోజు నువ్వు? ఎవరి వశం అండి? నా వశమా? నా వశం కాదండి.
నా వశంలోనే ఉంది అని సామెతలు 8th చాప్టర్, మరి ఏంటంటే మనం సామెతలు 8th చాప్టర్ 14th వర్స్ ని మనం చూస్తూ ఉన్నామండి. అదే మాట ఇంకొకటి కింద చూద్దాము. ఇంకా ఏముంది? జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. హల్లెలూయా. జ్ఞానము నేనే. ఏమంటున్నారండి యేసయ్య? యేసు ఎవరు అనే టాపిక్ లో ఉన్నాం మనము. ఏమంటున్నాడు? జ్ఞానము నేనే చెప్తున్నాడు. చూడండి ఇక్కడ యేసయ్య జ్ఞానాధారము నేనే, నేనే జ్ఞానము. ఇంకో జ్ఞానం లేదు. ఇంకో జ్ఞానం ఉందా? ఉందంటారా? ఇంకో జ్ఞానము లేదు. మీకుందేమో కానీ నాకు లేదండి. ఎందుకంటే ఇంకొక జ్ఞానం అనేది ఉంది. ఏదో తెలుసా? అది లోక జ్ఞానం. ఆ లోక జ్ఞానం మీలో బాగా మెండుగా ఉంది. ఈ లోకాధికారి లోక జ్ఞాని మీలో మెండుగా ఉన్నాడు. అంటే నిండుగా కంప్లీట్ గా వాడికి మీ జీవితాన్ని సమర్పించేసిండ్రు. ఆ మంచి రోజును బయటికి రావాలి. జ్ఞానాధారము యేసయ్యనే. జ్ఞానాధారం యేసయ్యనే. ఆ జ్ఞానం నీకు కావాలి. ఆ జ్ఞానం నీకు కావాలి. జ్ఞానం లేని కంచెల గాడిద వలె ఎంతకాలం మీరు ఉంటారండి? ఎంత కాలం అని పంది వలె అలాగా బురదలోనే పొర్లుతూ ఉంటారు. బయటికి రావాలి. రోజు నువ్వు యేసయ్య బిడ్డవి. నువ్వు తెలుసుకోవాలి. ఈ లైవ్ చూసిన మీరందరూ యేసయ్య బిడ్డలు. మీరు ఏ డినామినేషన్కైనా చెందిన వాళ్ళు కావచ్చు, అన్యులైనా కావచ్చు, మీరందరూ కూడా యేసయ్య బిడ్డలే. అందరూ కూడా అందరినీ కూడా యేసయ్య ప్రేమిస్తున్నారు. మీ అందరి కోసం కూడా, ప్రపంచంలో అందరి కోసం కూడా యేసయ్య తన విలువైన ప్రాణాన్ని ఇచ్చారండి. తన విలువైన రక్తాన్ని కార్చారండి. జ్ఞానాధారం ఎవరండి? యేసయ్యనే. పరాక్రమము కూడా యేసయ్యనే. గ్రహించాలి. రాజును నిలబెట్టేవాడు యేసయ్యనే. న్యాయాధిపతులకి తెలివి ఇచ్చేవాడు యేసయ్యనే. సమస్తము ఈ భూలోకంలో ప్రతిదీ జరుగుతుంది అంటే, ఈ క్రియేషన్ అంతా కరెక్ట్ గా జరుగుతుందని, భూమి కరెక్ట్ గా తిరుగుతుంది అంటే, మరి ఆకాశములో మరి నక్షత్రాలు కానీ కరెక్ట్ గా, మరి సూర్యోదయం ఎప్పుడు కావాలా, సన్ సెట్ ఎప్పుడు కావాలా, సన్ రైజ్ ఎప్పుడు కావాలా, ఎప్పుడు ఎలాగ ఉండాలా, ఎప్పుడు ఏ సీజన్స్ రావాలా, వర్షకాలం ఎప్పుడు రావాలా, ఋతువులు ఎప్పుడు రావాలా, ఎప్పుడు ఎండాకాలం రావాలా, ఎప్పుడు చలికాలం రావాలా, ఎప్పుడు ఆకులు రాలే కాలం రావాలా, వీటినన్నిటినీ కూడా ఒక క్రమంలో, ఒక ఆర్డర్లో చేసింది, పెట్టింది ఎవరండి? యేసయ్యనే. జ్ఞానాధారము యేసయ్యనే. జగత్ పునాది వేయకమునపు తల్లి గర్భంలో నువ్వు రూపమునుపే యేసయ్య నిన్ను ఎన్నుకున్నాడు. ఈ లోకంలో ఇంతమంది నిన్ను విడిచిపెట్టేసినా, నీ బంధువులను విడిచిపెట్టినా, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టినా, ఆఖరికి నీ భార్య, నీ భర్త నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా కూడా గ్రహించాలి. ఎవరు నిన్ను విడిచిపెట్టినా అందరూ నేను విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ జ్ఞానాధారమైన యేసయ్య నువ్వు నమ్ముకుంటే, జ్ఞానమే యేసయ్య అండి. ఆ యేసయ్య నువ్వు నమ్ముకుంటే, ఆ అనంత జ్ఞానిని నువ్వు నమ్ముకుంటే, నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉంటావో తెలుసా? ఎలా ఉంటావో తెలుసా? చిగురిస్తూనే ఉంటావు. చిగురిస్తూనే ఉంటావు. చిగురించే వ్యక్తిగానే ఉంటావు. ఒక చెట్టు ఉంటుందండి. ఒక చెట్టు ఎప్పుడు చిగురిస్తూనే ఉంటుంది. పచ్చికగానే ఉంటుంది. పచ్చికల చోట్ల పరుండ చేస్తారు. పచ్చికనే ఉంటుంది. ఎప్పుడు చిగురిస్తూనే ఉంటుంది. ఎప్పుడు చిగురిస్తూనే ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా పచ్చిక. సో అట్లాగా పచ్చికగా గ్రీనరిష్ గా ఉంటుంది నీ జీవితం కూడా. హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. కాబట్టి జ్ఞానాధారమైన యేసయ్యని ఈ రోజు మనం వెంబడిస్తున్నాము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంకా చూద్దామండి. ఇంకా చూద్దాము. నా వలన అధిపతులను, లోకంలోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసయ్య జ్ఞానంతో, ఏ సొంత జ్ఞానం, నీ సొంత జ్ఞానం ఏది లేదు ఇక్కడ. కానీ నీ సొంత జ్ఞానంతో నువ్వు చేసుకున్న పొరపాట్లు అనేకం ఉన్నాయండి. నీ ఓన్ నాలెడ్జ్ లో, నీ ఓన్ విజ్డమ్ లో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. తల్లిదండ్రులు కూడా ఏంటంటే నాశనం అయిపోతున్నారు. పిల్లలు కూడా నాశనం అయిపోయినారు. ఎందుకంటే లోకాన్ని అనుసరించుకుంటూ, లోకంలో మునిగిపోతూ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో మునిగిపోయి పతనం అయిపోతున్నారు. గ్రహించాలి.
చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడంట, బిల్డింగ్ ని ఎంతో అద్భుతంగా మరి పాలరాతితోటి కట్టించిందంట. చాలా అద్భుతంగా బిల్డింగ్ ఏంటి, ప్యాలెస్ ఇది చాలా పెద్దది కట్టించాడంట. ఎంతో కష్టపడి దాన్ని తాను కూలీలను పెట్టి కూడా తానే కష్టపడి ఎంతో ఇష్టంగా కట్టించుకున్నాడంట. అది ఏమైంది అన్నానంటే పొద్దు చూసినప్పటికీ లేదు, పోయింది. ఎలా పోయిందంటారు? సగంలో ఉంది అన్నమాట కన్స్ట్రక్షన్, ఇంకా పూర్తిగా కట్టబడలేదు, హాఫ్ అయింది. ఎలా పోయిందంటారు? అదని సొంత జ్ఞానమే. సొంత జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే, నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్ అంటే, సొంత జ్ఞానం ఎలా ఉంటుంది అంటే హాఫ్ వరకు కట్టించేశాడు. అంటే మనుషుల జ్ఞానం గురించి చెప్తున్నానండి. హాఫ్ వరకు కన్స్ట్రక్ట్ చేశాడు ఇంటిని, అంతే అక్కడ నిలబెట్టేశాడు. అది ఏమైపోయింది, కుప్ప కూలిపోయింది. ఎందుకంటే దానికి కింద ఏంటంటే పునాది లేదు. అలా ఉంటుంది మనుషుల జ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్ మనుషుల జ్ఞానం అలా ఉంటుంది. ఈ లోకంలో మనుషుల జ్ఞానం పునాది లేకుండానే, బేస్మెంట్ లేకుండానే, ఏమి లేకుండానే వాళ్ళకు వాళ్ళే మైండ్ ని అంతా సొంత నాలెడ్జ్ ప్రకారం ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా, ఇలాగనే ఉంటే బాగుంటుందా, ఇలాగ చదువుకుంటే బాగుంటుందా, ఇలాగ పెళ్లి చేసుకుంటే బాగుంటుందా, ఇలాగ జీవిస్తే బాగుంటుంది, లోకంలో ఎంజాయ్ చేయడం బాగుంటుంది, ఇలాగనే ఆనందంగా ఉండాలా, ఇలాగ జీవించాలా. సొంత జ్ఞానం అన్నమాట. సొంత జ్ఞానంతో వెళ్ళిపోయి ఏమైపోతున్నారు, ఇక్కడ బాగానే ఉంటుంది, లోకంలో నీకు అన్నీ ఉండి ఆనందిస్తున్నావు, ఎంజాయ్మెంటే నీకు ఆనందానికి ఇస్తుంది, ఇక్కడ బాగానే ఉంది. రేపొద్దు నరకంలో కాలాలి కదా, రేపొద్దు నరకంలో కాలినప్పుడు అప్పుడు అసలు ఎంజాయ్మెంట్ ఉంటుంది, అప్పుడు అసలు ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కాదు. నీతో పాటి అక్కడ ఉన్న వాళ్ళకున్న అందరూ కూడా లోకంలో మునిగిపోయిన వాళ్ళందరూ కూడా కాలుతూ ఉంటే అసలు ఎంజాయ్మెంట్ అక్కడ ఉంటుంది. అందుకే మారు మనసు పొందండి, రిపెంట్ అవ్వాలి. ఈరోజు మీరు ఇంకొక వచనం చూద్దాం. సామెతలు 8th chapter 15th verse. సామెతలు 8th chapter 15th verse అండి. ఓకే, అది అయిపోయింది. సో కాబట్టి సామెతలు 8th chapter 15th verse చివరి భాగం అండి అది. సో అయిపోయింది అన్నమాట. కాబట్టి యేసయ్యనే జ్ఞానాధారమై ఉన్నారు. హల్లెలూయా. ఇంకా జ్ఞానం గురించి ఎన్నో వర్సెస్ ఉన్నాయి, కానీ నాకు టైం లేదు, అందుకని నేను ముగించేస్తున్నాను. అది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీ సొంత జ్ఞానంతో ఇల్లు కట్టుకుంటే, అది చూసారా, సగమే కట్టిండు, అది కూలిపోయింది. సొంత జ్ఞానంతో ఒక పర్వతం ఉంటుందండి, ఆ పర్వతం పైన ఏదో ఊరికే లైట్ గా అట్లా కట్టేసుకొని ఒక హట్టులాగా ఉన్నావు, వర్షం పడింది, మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇల్లేమో స్టాండ్ అయి ఉంది, పర్వతం ఏమో స్టాండ్ అయి ఉంది, కానీ వర్షంతో ఏమైపోయింది, మొత్తం ఏమైపోయింది, నీ గుడిస మొత్తం కూడా ఏంటంటే పెద్ద వర్షం పడి కిందనే సముద్రం కదా పైదాకా పడింది. బతికినారా మనుషులు? అందరూ చనిపోయినా. అలా ఉంటుంది మనుషుల జ్ఞానం, అలానే ఉంటుంది మనుషుల జ్ఞానం. అందుకే మనుషుల జ్ఞానాన్ని ఎప్పటికి కూడా నువ్వు ఆధారం చేసుకోకూడదు. మనుషుల ఆలోచనని ఎప్పుడు కూడా నువ్వు బేస్ చేసుకోకూడదు. ఎవరి జ్ఞానం ప్రకారం నువ్వు నడవాలండి? యేసయ్య జ్ఞానంతోటే నువ్వు ఈ లోకంలో జీవించాలి. యేసయ్యనే జ్ఞాని కాబట్టి జీసస్ ఈజ్ ఓన్లీ ద విజ్డమ్. ఈరోజు ఆ యేసయ్యని నీ జీవితంలోనికి నువ్వు ఇన్వైట్ చేయాలి. చేసి చూడు, నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. అప్పుడు నువ్వు అంటావు ఈ లోకాన్ని చూసి, చిచ్చి ఇది ఏమి లోకమయ్యా, ఈ పనికి మాలిన సినిమా ఏందయ్యా, ఈ పనికి మాలిన సీరియల్ ఏందయ్యా, ఈ పనికి మాలిన అబద్ధాలు, మోసాలు, కుయుత్తులు, ఈ లోక సంబంధమైన రంగులు, ఫ్యాషన్స్, ఈ లోక సంబంధమైన యజ్బేలు ఆత్మ, మేకప్ వేసే ఆత్మ, ఇవన్నీ ఇంకా నాకెందుకయ్యా, చిచ్చి చిచ్చి ఈ లోకపు సెలబ్రిటీస్ లాగా, హీరో హీరోయిన్ లాగా నేనెందుకు ఉండాలా, నేను పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా ఉండాలా అని అప్పుడు మీకు అనిపిస్తుందండి. వాళ్ళ పోస్టర్స్ పెట్టుకొని వాళ్ళలాగా జీవించడం ఏంటి, నేను చిచ్చి నేను యేసయ్యలాగా రూపాంతరం చెందాలా, నేను యేసయ్యలోకి రూపాంతరం చెందాలా అని ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవనస్తురాలు యేసే దగ్గరికి వస్తారండి. యేసే దగ్గరికి వచ్చామనుకో ఇంకెలా ఉంటుందో తెలుసా నీ జీవితము? అసలుకి ఇంకా ఎలా ఉంటుందంటే నీ జీవితం అంటే చెప్పాను కదా, పక్షిగల చోట్ల పరుణ చేయడమే శాంతికరమైన జలముల యొక్క ఆయన నిన్ను నడిపిస్తాడు. శాంతికరంగా ఉంటుంది నీ జీవితం, నీ జీవితం ఆనందంగా ఉంటుంది. యేసు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందండి? సంతోషంతో ఉంటుంది. యేసు ఉన్న ఇంటిలో సమాధానం ఉంటుంది.
నిజమైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ జ్ఞానము, ఆ యేసయ్యని మనము ఆరాధిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క క్రిస్టియన్ కి ఈరోజు నేను చెప్తున్నాను, ఈ లైవ్ చూసిన మీ అందరితో నేను మాట్లాడుతున్నాను, ఆ జ్ఞానము, దేవుని జ్ఞానము ఈరోజు నీలో ఉందా? లేకుంటే ఈరోజు ప్రార్థన చేయి, మోకాళ్ళ నుండి యేసయ్య దగ్గర అడుగు. తప్పకుండా యేసయ్య నిన్ను తన అద్భుతమైన జ్ఞానముతోటి నిన్ను నింపుతాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాము, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాము. థ్యాంక్ యూ జీసస్. మహాగణుడాన్ని బంగారు పాద వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. అవును తండ్రి, నేను ఈ లోక జ్ఞానం అంతా తండ్రి నీ దృష్టికి వెర్రితనంగా ఉందయ్యా. ఈ లోక జ్ఞానంలో తండ్రి నేను గోల్డ్ మెడల్స్ ఉండొచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఎంబీబీఎస్ చేయొచ్చు, బీటెక్ చేయొచ్చు, ఇంకా 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 హైయర్ స్టడీస్ చదవచ్చు. ఎన్ని చదివినా కూడా అవన్నీ నీ దగ్గర వెర్రితనంగానే ఉన్నాయ్యా. ఎందుకంటే తండ్రి ఈ లోక జ్ఞానము అయ్యా తండ్రి నేను తండ్రి ఒక రోజు అంతమైపోతుంది తండ్రి. ఈ లోక జ్ఞాని అనగా సాతాను వాడు ఒక రోజు నీ నోటి ఊపిరి చేత కాల్చబడతాడు నాయనా తండ్రి. నీ బంగారు పాద వందనాలు చెల్లిస్తున్నాను. అతి త్వరలో యూదా గోత్రపు సింహమై ఈ లోకానికి మీరు రానై ఉన్నారు రాజా. నీ బంగారు పాద వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మ దేవ ప్రతి బిడ్డలు తండ్రి ఈ రోజు తండ్రి నేను ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ దిగి వచ్చును గాక తండ్రి యేసు నామమున. అయ్యా తండ్రి ఆత్మీయ గుడితనం తొలగింపబడును గాక యేసు నామమున. ఇప్పుడే తండ్రి వారి ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడును గాక తండ్రి యేసు నామమున. ఇప్పుడే తండ్రి జ్ఞానం కలిగించే ఆత్మ అయ్యా నైనా తండ్రి జ్ఞానం నువ్వే తండ్రి. ఆ జ్ఞానమే తండ్రి ఎంతవరైతే నిన్ను అడుగుతున్నారో దేవా నాకు జ్ఞానం ఇవ్వండి, యేసయ్యా నాకు జ్ఞానం ఇవ్వండి, అయ్యా నేను నీ జ్ఞానంలో నడుస్తాను, యేసయ్య నువ్వు నాలోనికి రండి అని ఎంతమంది బిడ్డలు రిపెంట్ అవుతున్నారో యేసయ్య వారందరినీ మీరు దర్శించండి. యేసయ్య వారందరినీ కూడా నీ జ్ఞానంతో నింపండి అయ్యా. ఈ లైవ్ చూసిన ప్రతి బిడ్డని నీ ఆత్మ చేత అభిషేకించండి, నీ సన్నిధి చేత తండ్రి అభిషేకించండి అయ్యా తండ్రి. నేను నూరంతల అభిషేకంతో నింపండి, ఆత్మ నింపుదల దయచేయండి అయ్యా తండ్రి. జ్ఞానం దయచేయండి, నిన్ను కనుగొనే జ్ఞానము, నీకు ఇష్టమైన బిడ్డగా, నీకు హృదయానుసారుడుగా, నీకు హృదయానుసారుడుగా నడిచే జ్ఞానము. అబ్రహాము తండ్రి నేను నీ స్నేహితుడై ఉన్నాడు. ఆ విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీకు స్నేహితులు, స్నేహితురాలు కావాలయ్యా. ఈ లోకంలో ఉండేదంతా పెంట యేసయ్యా. మీరందరూ కూడా అది గ్రహించి అయ్యా తండ్రి నేను ఈ లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్ అశాశ్వతమైనది, పనికి మాలినది, అయ్యా వ్యర్థమైనది తండ్రి మీరు గ్రహించి శాశ్వతమైన ఆనందం నీలో ఉంది అని, శాశ్వతమైన జ్ఞానం నీది అని గ్రహించి ప్రతి బిడ్డ, ప్రతి ఒక్క యంగ్స్టర్ తండ్రి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ వాక్యం ద్వారా మేల్కొల్పబడాల తండ్రి నైనా తండ్రి. అయ్యా తండ్రి మాతో మీరు మాట్లాడినందుకే నీ బంగారు పాద వందనాలు చెల్లిస్తూ విత్తబడిన ఈ వాక్యాన్ని వారి హృదయాలు ఫలింప చేయమని, అమ్మవారి కోటగుడులన్నీ వీరి జీవితంలో కూర్చివేయమని, జాబ్ లేని వారికి జాబ్ దయచేయమని అయ్యా. అయ్యా గర్భఫలం లేని వారికి యేసు నామమున గర్భఫలం కలుగును గాక. అయ్యా తండ్రి భయంకరమైన తండ్రి షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు విడుదల పొందుతురు గాక. బీపీ పేషెంట్స్ విడుదల పొందుతురు గాక. భయంకరమైన ఎయిడ్స్ పేషెంట్స్ విడుదల పొందుతురు గాక. అయ్యా వ్యభిచారపు ఆత్మ అందరిలో నుంచి వెళ్ళిపోవును గాక. అయ్యా తండ్రి కాల్చి పూర్తి చేయండి, ఎస్బీ ఆత్మ కాల్చబడును గాక. అయ్యా తండ్రి అభిచార విగ్రహాల ఆత్మ కాల్చబడును గాక. సినిమాలు, సీరియల్, మోహపు చూపులు, శరీర క్రియలు అన్ని యేసు నామమున కాల్చబడును గాక తండ్రి. నేను ప్రతి ఒక్క బిడ్డ నీ రూపాంతరంలోనికి వచ్చి, నీ సన్నిధిలోనికి వచ్చి అయ్యా నీ కోసము అయ్యా తండ్రి నీ స్వారూప్యంలో ప్రతి బిడ్డ అయ్యా తండ్రి వచ్చే భాగ్యం దయచేయమని. రేపు వాక్యం తండ్రి ఎర్లీగా మొదలవుతుండగా అయ్యా రేపు కూడా తండ్రి నేను అనేక మంది బిడ్డల్ని అయ్యా తండ్రి నేను నడిపించమని, వారందరూ కూడా ఈ వాక్యం రక్షణ పొందే భాగ్యం దయచేయమని వేడుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చిస్తూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకు మీ కుటుంబాలకి ఎల్లవేళలా తోడయుండును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ఇదొక చూసిన చాలా థాంక్స్ అండి. సో రేపు 1-1 లో మరి యేసు ఎవరు అనే చివరి టాపిక్ తోటి మనం కలవబోతున్నాము. రేపు లాస్ట్ టాపిక్ ఉంటుంది యేసు ఎవరు అని. సో రేపు డోంట్ మిస్ ఇట్. సో ప్రైజ్ ది లార్డ్. బై, టేక్ కేర్, లవ్ యు ఆల్, బై.